కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. కాలమంతా నీ కృపను గూర్చి పాడెదను. నా జీవిత కాలమంతా నీ కృపను గూర్చి పాడెదను. నీ కృపా 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 నీ కృపా. ఇశ్రాయేలీలకెదురైన ఎర్ర సంద్రము చీల్చినది నీ కృపా. ఇశ్రాయేలీలకెదురైన ఎర్ర సంద్రము చీల్చినది నీ కృపా. ఇబ్బందుల కొలిమిలోను నన్ను కాచినది నీ కృపా. ఇబ్బందుల కొలిమిలోను నన్ను కాచినది నీ కృపా. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. కొంతమంది నాలుగు మాట్లాడుతుంటారు. నాలుగు ఎప్పుడు మాట్లాడతారు? ముద్దు వచ్చినప్పుడా? అటు నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు కొరకరా నాలుక భలే కొరుకుతారు నాలుగు కొంతమంది. ఎందుకని? కోపం వస్తే. నువ్వు నాలుగు కొరుక్కుంటే కోపం వచ్చింది, గొలగొల చేస్తావు కొంపనే, గొల్లగొల్లే. కానీ నా యేసయ్య నీ నాలుగు పట్టుకుంటే ఆమేన్ నీ జీవితమే మారిపోయింది. గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఆయన సాధుపరచగలిగిన వాడు, నీ నాలుకను ముట్టగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. అన్య భాషల వరాన్ని సంపాదించండి, వరాన్ని పొందుకోండి, పరిశుద్ధాత్మను నింపబడండి. బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాడట. కనుక దేవుని ఆత్మతో నింపబడాలంటే నీ మనసారా నీ నాలుకతో ఆయన స్తుతులు చెల్లిస్తా ఉండాలి. ఆమేన్. ఆయన స్తుతి చెల్లించి గట్టిగా. నా 19వ వేట నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. అమ్మాయి 20 ఏళ్ళైంది పరిశుద్ధాత్మను పొందుకొని. గట్టి తప్పుడు కొట్ల అందరూ కూడా సరే. మీరు
ఇంకా పొందుకోవాలా. దేవుని అభిషేకంతో నింపబడండి. నీ నాలుకని స్వాధీనపరచుకోండి. నాలుగుతో దేవుని స్తుతిస్తానే ఉండాలి. స్తుతి 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 అనాలి. కానీ పలికిమాల మాటలు నీ నాలుగు నుంచి వచ్చినట్టు అనుకోవాలి. నేను ఇంకా సాధుపరచలేదు. ఏం పరచబడలేదు? మాంసం ముక్క బాగా ఉడికితే తింటారా, ఉడకకుండా తింటారా? చెప్పండి. బాగా ఉడికితే తింటారు. సగం ఉడికించుకొని ఉడలే తింటాడా? అసలు ఎవరికైనా ఉపయోగపడుతుంది? నువ్వు సగం మారితే ఎవరికి ఉపయోగపడ? సైతాన్ని గడికి తప్పితే. నువ్వు పూర్తిగా ఉడికించబడాలి. ఆమె నువ్వు పూర్తిగా సాగుపరచబడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమె దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడి కొరకు సాక్షిగా నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటే నువ్వు పూర్తిగా ఉడకాలా. అన్నమైనా కూరైనా పూర్తిగా ఉడకాలి. ఉడికితేనే వాడుకుంటారు దాన్ని. ఉడకపోతే ఎవరు వాడుకోడు, పారేస్తారు, బయట పారిపోస్తారు. పందులు నొక్కితే కుక్కలు తింటాయి. కనుక నీ జీవితం కుక్కలు చింపిన ఇస్త్రాగ్ కాకుండా ఉండాలంటే నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ఎప్పుడు నిలబడతావు తెలుసా? ఆయన వాక్యాన్ని విని నీ జీవితాన్ని సాధుపరుచుకున్నప్పుడు. నీ నాలుకను సాధుపరుచుకుంటే అది నీ శరీరాన్ని మొత్తం కూడా సాధుపరిచింది. మొదటిగా నీ నాలుకని సాధుపరుచుకో. గమనించండి, ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు, ఏశావు, యాకోబు. ఏశావు వేటాడేవాడంట. జాగ్రత్త వినండి. ఏశావు గుణం తెలుసా? వేటాడేవాడు, గత గట్టిగా ఉండే మనిషి. అందుకే ఇస్సాకు ఏశావు వేటాడి తీసుకొచ్చిన మాంసాన్ని తినేవాడంట. మరి ఇస్సాకు, మరి యాకోబు ఏం చేసేవాడు అంటే సాధువు కలిగిన వాడంట. గట్టిగా చాపులు పట్ట అందరికీ. ఆ వాక్యం చదవండి. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఆమేన్. ఏశావేమో వేటాడటానికి బయలుదేరాడు. అతను సాధువు లేదు. యాకోబు సాధువైన గుడారములో ఇంటి దగ్గరే ఉండిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి గుడారమో తెలుసది? దేవుని మందిరం అనే గుడారం. హల్లెలూయా. దేవుని గుడారం అనే మందిరంలో నువ్వు ఎలా ఉండాలి? కరుగ్గా ఉండకూడదు, సాధువుగా ఉండాలి. సాధువుగా ఉండాలి. అందుకని నువ్వు ఎలా ఉంది తెలుసా? కాకరకాయలాగా ఉన్నావు. కాకరకాయ ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంది. ఆ కాయ గరుగ్గా ఉంది. నువ్వు ఎట్టున్నావు అంటే కాకరకాయలాగా ఉన్నావు ఆయన గుడారంలో. నువ్వు కాకరకాయలా ఉండకూడదు, పొట్లకాయలాగా ఉండాలి. గట్టి తప్పులు కొట్టందరూ. పొట్లకాయ చూడలేదు, పొట్టకు చర్ర జారిపోతుంది పొట్లకాయ. నువ్వు దేవుని గుడారంలో ఉంటే కాకరకాయలాగా ఉండకూడదు, బీరకాయలాగా ఉండకూడదు, దొండకాయలాగా ఉండాలి. అంటే పేరేషన్ చెప్తున్నా. కాయలే అన్ని కాయని, కొన్ని గరుగ్గా ఉంటాయి, కొన్ని ఏమో చక్కగా నునుపుగా ఉంటాయి. నునుపుగా ఉన్న మనిషిలాగా నునుపుగా ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు సాధువుగా ఉన్నావు అని అర్థం, సాధువుగా జీవిస్తున్నావు అని అర్థం. కనుక ఇప్పుడు గరుగ్గా ఉంది కదా అని చెప్పి ఈ కాకరకాయని అట్లానే వేసుకుంటారు కూరలో. ఏం చేస్తారు? దాన్ని చెప్తారా? అట్లానే చేసుకుంటారా? ఎందుకని? అట్లానే తినొచ్చుగా. ఆ గొరుగు మొత్తాన్ని తీసి శుభ్రంగా చేసి కూర వండుకుంటాం. వాక్యం అనే కత్తితో నువ్వు కూడా ఏమో చక్కబడాలి. నీ గొరుగుతనం అంతా పోయి నున్నగా తయారంటే సాధువుగా నువ్వు మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ అలా. బీరకాయని కూడా ఏం చేస్తారు? అట్టనే వేసుకుంటారు. బీరకాయని కూడా ఏం చేస్తారు? చక్కగా చెక్కేస్తారు. దేవుని వాక్యం అనే కత్తి చేత నీవు కూడా చక్కగా చెక్కబడి నునుపుగా తయారైతే నువ్వు సాధువుగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబంట సాధువై గుడారం దగ్గర కూర్చున్నాడు. కారణం ఏంటంటే దేవుని మందిరంలో నీవు సాధువైపోవాలి. బయట సాధువుగానే ఉండాలి, లోపల సాధువుగానే ఉండాలి. సాధువు అంటే మృదువైన గుణము. ఇలాంటి గుణాన్ని నువ్వు కలిగి జీవించాలి అని దేవునికి వాక్యము సెలవిస్తుంది. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. సాధువుగా ఎందుకు ఉండాలి? మనం సాధువు గుణాన్ని మనం ఎందుకు కలిగి ఉండాలంటే సాధువు గుణం కలిగిన వాళ్ళని దేవుడంట దీవిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. కీర్తనలు 116వ కీర్తన 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఆమేన్. ఏంటంట? యెహోవా ఎవరిని కాపాడుతాడంట? సాధువులను కాపాడువాడు.
అట్టి మృదువైన గుణము కలిగిన వ్యక్తులను ఆయన కాపాడుతాడంట. ఈ సాధువైన గుణం, మృదువైన గుణం నీలో ఉంటే ఆయన నిన్ను కాపాడుతాడు. అప్పుడు నువ్వు పాడచ్చు, యెహోవాయే నా కాపరిగా నాకు కొదువుగును అని పడుకోవచ్చు. ఎప్పుడు చెప్పాలా? సాధువైన గుణము కలిగి ఉంటే నీ పాట పాడాలి. సాధువు గుణం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నా కాపరిగా అంటే కుదరదా? ఆయన కాపరిగా ఉండడం కాపుదలు ఇవ్వాలి. నిన్ను కాపరిగా ఉండాలన్నా, నీ కాపుదలు ఇవ్వాలన్నా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సాధువైన గుణ లక్షణాన్ని కలిగి జీవించాలి. ప్రేజలా దేవుని వాక్యం చేత కట్ అయిపోవాలి. నీ యొక్క ఎక్స్ట్రా జీవితాలు, ఎక్స్ట్రా మాటలు, ఎక్స్ట్రా చూపులు, ఎక్స్ట్రా మనసు ఇవన్నీ కట్ అయిపోవాలి. దేవునికి విరోధమైన ఏదైనా సరే దేవుని వాక్యం చేత బ్రతక స్థానం చేయబడే సాధువైన గుణం కలిగి ఉంటే ఈ సాధువైన గుణమైన వాళ్ళని, మృదువైన వాళ్ళని యెహోవానే కాపాడతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ రోజున కోరా కుమారులు ఎందుకు పిచ్చి పట్టు పోల్చుకోవట్ల? వాళ్ళు పిచ్చి పట్టు దుప్పితో వాళ్ళు పోల్చుకోవట్లా. దుప్పిలాగా నేను ఉండాలయ్యా అని వాళ్ళు పోల్చుకోవట్లా. కనుక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అని దుప్పితో పోల్చుకోవడానికి కారణం ఏంటంటే దుప్పి సాధువైన జంతువు. ఆమేన్. కనుక సాధువుగా మృదువుగా ఉంటే ఏమొచ్చి తెలుసా? ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన దీవించాలన్నా, రక్షించాలన్నా, కాపాడాలి అన్నా నువ్వెలా ఉండాలి? చెప్పాలా? సాధువు కలిగి ఉండాలి, మృదువైన గుణం కలిగి ఉండాలి, సాత్వికమైన గుణం కలిగి ఉండాలి. కొంతమందికి నెమ్మదిగా మాట్లాడడం రాదండి. కొంతమంది మాట్లాడుతుంటే ఎదుటోడు కూడా కోపం వస్తుంది. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మృదువైన మాట కోపాన్ని చల్లార్చిద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? మృదువైన మాట అవతల వ్యక్తి కోపాన్ని చల్లార్చిద్ది. నీ నోట్లోంచి ఎప్పుడు మృదువైన మాటలు వస్తాయి? నువ్వు సాధుపరచబడినప్పుడు. నువ్వు సాధుపరచబడినప్పుడు నీ నోటి నుంచి మృదువైన మాటలు వస్తాయి. అవతల వ్యక్తి కోపము తగ్గించేటట్టు ఉంటుంది. అమ్మాయి, అందుకే యాకోబు సాధువైన గుడారములో నివసించాడంట. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట మాట్లాడతాడు కొంతమందితో. ఆ మాట చదువుకున్నాం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్థాన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీకు మధ్యమును సాధువులమై ఉంటిమి. ఆమేన్. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, మేము మీ మధ్య సాధువులుగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. సాధువు అనేవాడిని ఎలా పోల్చాడంటే ఇక్కడ శిష్యుడు వలె ఉన్నాము. పుట్టిన శిష్యుకి ఏమని తెలుసా? వాడికి మోసం చేయటం తెలుసా? వాడికి అబద్ధం ఆడుతుంది తెలుసా? వాడికి దొంగ మాటలు మాట్లాడటం తెలుసా? వాడికి దొంగ చూపులు తీయటం తెలుసా? వాడికి పుట్టిన శిష్యుకి ఏమి కూడా తెలియదు. ఆ శిశువు మాదిరిగానే మేము సాధువుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. మీరు ఎన్ని రకాలుగా మా మీద నిందలు వేసినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని ప్రభువులు పెట్టినా, మేము మాత్రం మీ మధ్య ఎలా ఉన్నాం తెలుసా? సాధువులుగా ఉన్నాం, మాటకు లోబడి ఉన్నాం అని పౌలు గారు తన జీవితం గురించి సాక్షి చెప్తున్నాడు. వాళ్ళ మధ్య మనుషుల మధ్య మేము ఎలా ఉన్నామో తెలుసా? క్రూరులుగా లేము, మనుషుల మధ్య అబద్ధాలు ఆడేవాళ్ళుగా లేము, మనుషుల మధ్య మృదువైన వారుగా లేము, కానీ మనుషుల మధ్య మేము సాధువులుగా ఉండిపోయాము. హల్లెలూయా, హల్లెలూయా. మేము సాధువులుగా ఉన్నాము అని పౌలు గారు అక్కడున్న ప్రజలతో సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక నీ సాక్ష్యం ఎలా ఉంది ఈ రోజున? నీ స్వజనుల మధ్య ఎలా ఉంది? నీ బంధువుల మధ్య ఎలా ఉంది? నీ చుట్టాల మధ్య ఎలా ఉంది? నువ్వు సాక్ష్యం కలిగి జీవిస్తున్నావా? సాధువు కలిగి జీవిస్తున్నావా?
నీ మాటలు మృదువుగా ఉన్నాయా? నీ మాటలు బట్టి అనేక మందిని దేవుని మందిరానికి నడిపించడానికి నీ మాటలు ఉపయోగపడుతున్నాయా లేదా? ఉపయోగపడాలంటే నీకు ఎలా మారిపోవాలి తెలుసా? సాధువుగా మారిపోవాలి. అమ్మాయి, నువ్వు సాధువుగా మారిపోవాలి. పౌలు గారు చెప్పినట్లుగా ఎప్పుడైతే సాధువుగా నువ్వు మారిపోతావో దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. గట్టి చప్పట్లో. కనుక ఈ రోజున సాధువైన లక్షణాన్ని కలిగి ఉండాలని వాక్యం సూటిగా మీతో మాట్లాడుతుంది. కారణం ఏంటంటే దుప్పి సాధువు కలిగిన జంతువు. అందుకే కీర్తనకారులు అంటారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రైజ్దాలా. ఎందుకు దుప్పితో పోల్చుకున్నాడు తెలుసా? నెంబర్ 1, దుప్పి పవిత్రమైన జంతువు. నెంబర్ 2, దుప్పి వేగంగా పరిగెత్తగలిగింది. నెంబర్ 3, దుప్పి సాధువైన జంతువు వెనుక నీవు ఆ దుప్పిని తలుసుకున్నప్పుడల్లా, దుప్పి పేరు విన్నప్పుడల్లా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నేను కూడా సాధువుగా ఉండాలి, నా మాటలు కూడా మృదువుగా ఉండాలి, నా బ్రతుకు, నా ఆత్మీయ సాక్ష్యము జీవితం కూడా సాధువు కలిగి ఉండాలి అని నువ్వు గ్రహించాలి. అందుకే తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. ఆ మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యూరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదారేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఆమేన్. చూసారా, అక్కడ తిమోతికి పౌలు గారు రాస్తాడు, తిమోతే నువ్వు బోధించేటప్పుడు సాధువు కలిగి సామర్థ్యం కలిగి నువ్వు బోధించు. ఆమేన్. నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? అవతల వ్యక్తి మనసు మార్చుకునేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. కనుక ఈ రోజున నీ మాటలు ఎలా ఉంటున్నాయి? సాధువు కలిగిన నీ బోధ ఎలా ఉంటుంది? బోధ విన్న నువ్వు ఎలా ఉంటున్నావు? బోధ విన్న నీవు ఇతరులను మార్చుకోగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అందుకే తిమోతికి వ్రాస్తున్నాడు ఇక్కడ, బోధ కలిగి నీ బోధ ఎలా ఉండాలి తెలుసా? సాధువుగా ఉండాలి. నీ బోధ సాధువుగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. నీ బోధ ఎలా ఉండాలి తెలుసా? ఇతర మనసు మార్చుకునేటట్టు ఉండాలి. ఆ బోధ విన్నప్పుడు నీ మనసు మార్చుకునేటట్టు ఉండాలి. ఆమేన్. మనసు మార్చుకోవాలి. ప్రభు ఈ రోజున ఏ వాక్యంతో మాట్లాడుతున్నాం? మాట్లాడినా ఆయన నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకుని మార్చు, నీ వాక్యం ద్వారా ఈ రోజున దర్శించు అని నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరాలి ఇంట్లో నుంచి. ఈరోజు నేనేం మార్చుకోవాలో, ఈరోజు నా జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని నువ్వు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి దేవుని మందిరానికి రావాలి. అలా వస్తే నిన్ను సాధు పరుస్తాడు ఆయన. ఆమేన్. నిన్ను సాధు చేస్తాడు. అందుకే అంటాడు తిమోతికి, నీ బోధ, నీ సాధువైన బోధ ద్వారా అనేక మంది మార్చబడేటట్టు ఉండాలి. నీ సాక్ష్యం ద్వారా, నేను చెప్తున్నా ఇప్పుడు, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది మార్పు కలిగి ఉండాలి. నీ సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుని దగ్గరికి ఆకర్షించబడి ఉండాలి. అలా ఉండగలిగితే నువ్వు సాధువైనట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమెను బట్టి, ఈ సహోదరుని బట్టి నీ దేవుని మందిరానికి నడిపించబడ్డాను, ఈ సహోదరుని బట్టి నీ దేవుని మందిరానికి నడిపించబడ్డాను అనే సాక్ష్యం ఇతరులు నీ గురించి చెప్పారంటే నువ్వు సాధుపరచబడుతున్నావు అని అర్థం. ఆమేన్. మరొక వాక్యం చదువుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. ఆమేన్. సాధువైనట్టు మృదువైనట్టు ఈ గుణాలన్నీ కూడా అక్షయ అలంకారంగా నీ పుట్టి అంట. అవి ఉంటే ఆయన నిన్ను ఇష్టపడతాడంట. దేవుడికి స్తోత్రం చెప్పడంలో. హల్లెలూయా.
ఆయన ఇష్టపడాలంటే సాధువైన మృదువైన గుణ లక్షణాలన్నీ నీవు అక్షయాలంకారంగా ధరించుకోలేడు. నువ్వు ధరించుకుంటే ఆయన్ని ఇష్టపడి నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ కుటుంబానైనా దీవెనకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు చక్కగా చెప్తున్న విషయాలు. ఇలాంటి గుణ లక్షణాలు నీలో ఉండాలి. నీలో సాక్షి ఎలాంటి సాక్షి రావాలంటే, యేసుప్రభువు నమ్ముకోకముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదండి, కానీ నమ్ముకున్న తర్వాత మాటలు తగ్గిపోయినాయి. అమ్మాయి ఎందుకో తెలుసా? సాధువైన లక్షణాన్ని ధరించుకొని ఉన్నాం. ప్రైజ్లా. ఈ దుప్పి సాధువు గల జంతువు. అందుకనే కీర్తనకారుడు దుప్పితో పోల్చుకుంటున్నాడు. మనం పోల్చుకుంటామా? మరి గాడిద అంది అర్థం పిల్లవాడు. అరే పందే అంది అర్థం. నన్ను పంది అన్నావే, నిన్ను పంది అన్నా, నువ్వే పెద్ద శ్యామ పంది అంటాం. నన్ను కుక్క అన్నావే, నువ్వే పెద్ద ఊర కుక్క. నన్ను గాడిద అన్నావే, నువ్వే పెద్ద అడ్డగాడిద. కానీ కీర్తనకారుడు ఒక జంతువుతో పోల్చుకుంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఆమేన్. ఎందుకు తెలుసా? దుప్పి సాధువు గల జంతువు కనుక నేను సాధువు కలిగి జీవించాలి, సాధువు కలిగి బ్రతకాలి. అలా బ్రతికితే దేవుడు నన్ను దీవిస్తాడు, అలా బ్రతికితే నన్ను ఆయన కాపాడుతాడు. కనుక నేను మీదట సాధువు కలిగి జీవిస్తాను అని చెప్పేసి దుప్పితో పోల్చుకుంటున్నాడు కోరవ కుమారుడు. కనుక దుప్పుకున్న లక్షణాలు ఏంటి చెప్పండి? నెంబర్ 1, అది పవిత్రమైన జంతువు. నెంబర్ 2, వేగముగా పరిగెత్తగలిగింది. నెంబర్ 3, సాధువైన జంతువు. ప్రైజరా. ఇంకా చాలా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఆ విషయాలు మనం మరుసటి రోజు ధ్యానం చేసుకుందాం. అందరు తల్ల వచ్చండి, కళ్ళు మీరు ప్రార్థన చేసుకుందాం. దేవుడితో వరకు సూటిగా నీతో మాట్లాడి ఉండగా దుప్పి వల్ల వెంటనే తీర్మానం కలిగిన వారు కోరవ కుమారులు అంటారు, దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పితో ఎందుకు పోల్చుకున్నారు తెలుసా? అది పవిత్రమైన జంతువని, వేగంగా పరిగెత్తగలిగిందని, సాధువైన జంతువని పోల్చుకున్నాడు. మీకెక్కడ బలుతున్న అక్కడ మీరు చేపట్టుకొని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుల నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్కులను నిబడి జీవితాల్లో విశ్వాసాన్ని ఫలింపజేసినందుకు స్తోత్రం. నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాడు. ప్రతి మైగ్రేట్, ప్రతి స్పాండెంట్, ప్రతి అపెటిస్మెంట్, ప్రతి హెచ్ఐవి ప్రతి క్యాన్సర్ గడ్డ లైవ్ పోగులు కాకని జ్ఞాపిస్తున్న ప్రభావ, ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి విధంగా సమస్యలు నార్మల్ రిపోర్ట్లు కాక జ్ఞాపిస్తున్నాం. ప్రతి థైరాయిడ్ సమస్యను విడిపించండి, ప్రతి గుండె బాధితులను విడిపించండి. కళ్ళు సరిగ్గా కనపడితే కళ్ళు చూటి కనపడితే సహాయం చేయండి. నీ అభిషేక రిలీజ్. ప్రతి మోకాలు, ప్రతి కడుపు నొప్పి, ప్రతి యేసు శక్తిని రిలీజ్ చేస్తున్నాం. ఉద్యోగం దాయిచ్చామని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారానికి బట్టి వ్యాపారం దాయిచ్చాడు ప్రభావ. నేను సంవత్సరం చదువులో ఉన్నతమైన స్థితిని కలిగించాడు. ప్రతి శాపాన్ని, ప్రతి దరిద్రం ఇప్పుడే ఏసులను కొట్టివేస్తున్నాం. ప్రతి సమస్య నుంచి విడిపించింది. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించు. ప్రతి జాతపడి చీకటి పీడించబడితే ప్రతి కుటుంబం ఇప్పుడే యేసు క్రీస్తునామములో ఇంట్లోంచి ఒంట్లోంచి ఈ వాక్యం ద్వారా బలపరచబడినట్లుగా నీ అభిషేకం అద్భుతం జరిగించండి, స్వస్థ చేకూర్చమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాగానే ఉన్నాడు. 7:30కి అనుకోకుండా 8కి ఒకసారి చెయ్య, కాళ్ళు, మూతి వంకర వచ్చేసి పచ్చివాతం లాగా ఉన్నాడు. చాలా బాధపడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. అయినా ఏసురక్తం ఉందని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి ఏసురక్తం వేసాను. వేసిన తర్వాత కూడా కొద్దిగా లైట్గా అలాగా ఉంది. పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు చర్చిలో తీసుకురమ్మని చెప్పి అన్నాడు. తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మా అబ్బాయికి తగ్గింది. తర్వాత మా ఆయనకి అదే రోజు నైట్ గొంతంతా నొక్కేసేసి ఎవరు వచ్చి నొక్కేస్తున్నారో అర్థం కావట్లేదు. నోటప్పుడు మాట లేదు.
నోటంలో సొంగ పడుతుంది. ఆయనకి పచ్చివాతం లాగా వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి మడిసి అసలు స్రగలోనే లేడు. పాస్టర్ గారికి నైట్ టైంలో ఫోన్ చేశాము. మీటింగ్లో ఉన్నానమ్మ, నేను ప్రార్థన చేస్తాను, నీ చేయి పెట్టు గొంతు కాడ అన్నాడు. నేను చేయి పెట్టాను గొంతు కాడ. పాస్టర్ గారు ఫోన్ చేసి ఫోన్లోనే ప్రార్థన చేశాడు. చేసిన నిమిషానికి మాట్లాడాడు, కొద్దిగా లేచి. తర్వాత మళ్ళీ పొద్దున్నే కూడా మళ్ళీ అదే సూచనలు కనబడ్డాయి. మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేస్తే మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేసి చర్చికి తీసుకురమ్మన్నాడు. చర్చికి వచ్చిన తర్వాత నా భర్తకి ఏమి లేకుండా ఆరోగ్యంగానే ఉన్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే సూచనలు 1 గంట అయిన తర్వాత మళ్ళీ వచ్చినాయి. వచ్చిన తర్వాత నైట్ నేను ఆ రోజు శుక్రవారం రోజు మా పాస్టర్ గారు చెప్పిన మాటలన్నీ నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే నిజాతిగా దేవుడి మీద మనం మోకాలు దండేసి, దేవుడు నాకు ఎందుకు చేయవయ్యా యేసయ్యా, నీ బిడ్డగా నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు ఎందుకని చేయవు, నువ్వు నాకు చేయాల్సిందేనని ఎప్పుడైతే మనము నిష్టగా చేస్తామో అప్పుడే మన దేవుడు ముట్టుతాడు అని పాస్టర్ గారు చెప్పిన మాట నువ్వు గుర్తొచ్చి పొద్దున్న నేను సాయంత్రం పొడుదావునా 9-11 కాడండి బిగిన్ చేస్తే నైట్ తెల్లారగట్ట 3 దాకా నేను మోకాలు దండేసి నా దేవుడిని నేను అడిగాను. నా భర్తని బాగా మడిసినట్టగా పడుకోబెట్టుకొని నా భర్తను తాకాలయ్యా యేసయ్యా, నువ్వు ముట్టితేనే నేను లెగుతాను, నువ్వు ఎన్ని రోజులు ముట్టుతావో అన్ని రోజులకి నేను లెగుతాను అయ్యా, నువ్వు నాకు చూపించాలి నా భర్తకి అని చెప్పి నేను మోకాలు దండేసి ప్రార్థన చేస్తానంటే కరెక్ట్గా 2:15కి మా ఎంకాయమ్మ నన్ను వచ్చి యేసయ్య ముట్టాడమ్మా, నాకు తగ్గిపోయిందమ్మా, నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను చెబుతానమ్మా అన్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి చెందును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001010.